కర్ణాటకలో 12 సంవత్సరాల క్రితం జరిగిన సౌజన్య అత్యాచారం హత్య కేసులో ఏకైక నిందితుడు సంతోష్ రావు నిర్దోషిగా విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. న్యాయం జరగలేదని, అసలు దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. మంజునాథేశ్వర కాలేజీలో సెకండ్ పీయూసీ చదువుతున్న సౌజన్య అదృశ్యమైంది. మరుసటి రోజు నేత్రావతి నది సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె చేతులు షాల్తో చెట్టుకు కట్టివేయబడి ఉన్నాయి. ఈ కేసు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు ఆ తర్వాత సిబిఐ విచారణ జరిపింది. ఈ కేసులో సంతోష్ రావు అనే వ్యక్తిని ఏకైక నిందితుడిగా అరెస్టు చేశారు. అయితే జూన్ 2023 16న బెంగళూరు కోర్టు సంతోష్ రావును అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా విడుదల చేసింది. దర్యాప్తులో అనేక లోపాలు ఉన్నాయని, సాక్ష్యాలను తారుమారు చేశారని, వైద్య నివేదికలను సైతం మార్చేశారని కోర్టు తన తీర్పులో పేర్కొంది. సంతోష్ రావుపై నేరాన్ని రుజువు చేయడానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. సంతోష్ రావు నిర్దోషిగా విడుదల కావడంతో సౌజన్య తల్లిదండ్రులతో పాటు పలు ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర నిరసనలకు దిగారు. అసలు దోషులను పట్టుకోవాలని, కేసును తిరిగి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధర్మస్థల ఆలయానికి చెందిన కొందరు పలుకుబడిగల వ్యక్తులు ఈ కేసును ప్రభావితం చేశారని, అసలు దోషులను రక్షిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సౌజన్య తండ్రి చంద్రప్ప గౌడ ఈ కేసును తిరిగి సిబిఐతో దర్యాప్తు చేయించాలని, లోపభూయిష్టమైన దర్యాప్తుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏప్రిల్ 2024లో కర్ణాటక హైకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించింది. పునః దర్యాప్తు ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని కోర్టు పేర్కొంది. చంద్రప్ప గౌడ జనవరి 2025 19న క్యాన్సర్తో మరణించారు. ఇటీవల యూట్యూబర్ సమీర్ ఎండి ఈ కేసుపై ఒక వీడియోను విడుదల చేయగా అది వైరల్ అయింది. ఈ వీడియో ధర్మస్థల ఆలయ అధిపతి వీరేంద్ర హెగ్డే, ఆయన కుటుంబ సభ్యులపై పరోక్ష ఆరోపణలు చేసిందంటూ సమీర్ ఎండిపై కేసు నమోదైంది. అయితే కర్ణాటక హైకోర్టు సమీర్ ఎండికి వ్యతిరేకంగా పోలీసులు ఇచ్చిన నోటీసుపై స్టే విధించింది. సౌజన్య కుటుంబ సభ్యులు, కార్యకర్తలు సమీర్ ఎండికి డబ్బులు ఇచ్చి వీడియో చేయించారని వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఈ కేసులో న్యాయం కోసం నిరసనలు, సమావేశాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక హైకోర్టు సౌజన్య కేసుపై చర్చించడానికి ప్రజలు సమావేశాలు నిర్వహించుకునే హక్కును సమర్థించింది. దోషులను గుర్తించి శిక్షించాలని, దర్యాప్తులో లోపాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లాల్లోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. సౌజన్య కేసు కర్ణాటకలో ఒక సున్నితమైన అంశంగా మారింది. న్యాయం కోసం ప్రజల పోరాటం కొనసాగుతోంది. అసలు దోషులు ఎవరనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.